అరవింద్ విషయంలో ఊహించని ఎపిసోడ్ మళ్ళీ సీరియల్‌లో రాబోతోంది. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అరవింద్‌ని చంపేశారు. గౌతమ్ ఏమో తనకి సంబంధం లేదంటున్నాడు. మరొక వైపు గౌతమే అది చేశాడని చెప్పేసి మొన్నటి వరకు వసుంధర, కాల్ డేటా చూసినప్పటి నుంచి మాలిని కూడా ఇక గౌతమ్‌ని అనుమానించడం మొదలుపెట్టడం జరిగింది. అయితే అసలు ఇంతకీ అరవింద్‌ని ఎవరు చంపారు? ఎవరు అరవింద్ మీద అంతగా పగ పెట్టుకున్నారని కనుక చూసుకున్నట్టయితే, అరవింద్ విషయంలో ఒక ఊహించని మలుపు తిరగబోతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, 'మల్లీ' సీరియల్ అనేది హిందీలో 'ఇమ్లీ' అనే ఒక సీరియల్‌కి డబ్బింగ్ ఐ మీన్ రీమేక్ అనమాట. అంటే అక్కడ 'ఇమ్లీ' అనే సీరియల్ దాదాపుగా ఏడాదిన్నర, 2 ఏళ్ల తర్వాత తెలుగులో మళ్ళీ 'నిండు జాబిల్లి' అనే సీరియల్ ద్వారా వచ్చింది. అయితే ఇక వసుంధర నిత్యం గౌతమ్‌ని అనుమానిస్తూ ఉంటుంది. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే, అక్కడ అరవింద్ అయితే చనిపోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మాలిని వచ్చేసరికి గౌత గౌతమ్ విషయంలో అనుమాన పడిన తర్వాత శరత్ అలాగే మాలిని ఇద్దరూ కూడా ఒక విషయాన్ని కనిపెడతారు. అరవింద్‌కి సంబంధించిన ఫోన్ మన దగ్గరుంది. అరవింద్‌కి సంబంధించిన జాకెట్ నా దగ్గరుంది. కానీ అరవింద్ డెడ్ బాడీ ఎక్కడుంది? ఆ బాడీ నాకసలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏం జరుగుతోంది అంటూ మాలినిలో రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. అయితే ఎంతసేపు ఎవరు ఏం చేశారు అంటే గౌతమ్ చంపాడా? లేదా వేరే వాళ్ళు చంపారా అనేది కాదు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారనే విషయం పైన మాలిని ఆలోచన చేయడం మొదలుపెడుతుంది. అయితే పోలీసుల దగ్గరికి వెళ్లి నాకు ఎలాగైనా సరే అరవింద్ బాడీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. దాంతో పోలీసులు మళ్ళీ ముమ్మరంగా ఎతకడం మొదలుపెడతారు. దాంతో అరవింద్ బాడీ ఎక్కడా కూడా దొరకదనమాట. దాంతో మాలిని ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా అరవింద్ బ్రతికే ఉన్నాడు అన్న ఆప్షన్‌కి తను వచ్చేస్తుందనమాట. అంటే అరవింద్ బ్రతికే ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. నాకెందుకో అరవింద్ బ్రతికి ఉన్నాడని సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది అంటుంది. ఎందుకనంటే మాలినికి అరవింద్ అంటే ప్రాణం. పైగా తన బిడ్డను కూడా కడుపులో మోస్తుంది. ఇంకా తన సిక్స్త్ సెన్స్ అయితే అరవింద్ చావలేదనే చెప్తుంది. ఇక జరగబోయే సీరియల్ ఏంటి అంటే అరవింద్ చావడు ఫ్రెండ్స్. అక్కడ నీళ్ళల్లో పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అటుగా వెళ్తున్న తాండా మనుషులు అరవింద్‌కి చాలా బలమైన గాయం తలకు తగలడంతో తనకి వైద్యం చేస్తారనమాట. తాండా మనుషులంటే మనకు తెలిసిందే కదా! వాళ్ళు వాళ్ళ నాటు వైద్యం చేస్తూ ఉంటారు. అయితే అరవింద్‌కి బాగా విపరీతంగా గాయాలవ్వడంతో దాదాపుగా 20 రోజుల నుంచి తను స్పృహలో ఉండడనమాట. అంటే దాదాపు 2, 3 నెలలు తను స్పృహలో ఉండడు. కోమా స్టేజ్‌లో ఉంటాడనమాట. ఆ తర్వాత మాత్రం తనకి ఒక స్పృహ వస్తుంది గానీ, తనకి మాలిని అనే ఒక పేరు తప్ప, మల్లి అనే పేరు తప్ప ఏమీ గుర్తుండదనమాట. అంత బ్లాంక్‌గా ఉంటుంది. కనీసం తన పేరు కూడా తనకి గుర్తుండదనమాట. అయితే ఆ జనాలు తనని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి అనే విషయాలు చెప్పినప్పటికీ కూడా అరవింద్ అసలు అర్థం చేసుకునే పొజిషన్‌లో ఉండడు. మరి అరవింద్ మళ్ళీ మాలిని, గౌతమ్‌కి అంటే వాళ్ళ కుటుంబానికి ఎలా దగ్గరవుతాడు అనేది దయచేసి మా ఛానల్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.